హాయ్ ఆంటీ. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి రంజాన్ స్పెషల్ హలీం. ఓకే, హలీం వెజ్ హలీం నా? వెజ్, నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజ్ హలీం. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి స్పెషల్ డిష్, రంజాన్ స్పెషల్. ఓకే సరే, చలో చలో. హలీం కోసం నేను ఒక హాఫ్ కప్ గోధుమ రవ్వ తీసుకుంటున్నా. ఓకే, అండ్ 1 స్పూన్ మూంగ్ దాల్, పెసరపప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ బార్లీ, ఓకే, 1 స్పూన్ బాస్మతి రైస్, ఓకే, 1 స్పూన్ రెడ్ దాల్, ఎర్రపప్పు అంటారు కదా, స్పూన్ శనగదాల్, ఓకే, శనగపప్పు, 1 స్పూన్ ఉరడ్ దాల్, మినప్పప్పు. ఓకే ఓకే, వీటన్నిటిని ఒక మనం 2 అవర్స్ నానబెట్టుకోవాలి. వాష్ కర్కే నానా పెట్టుకోవాలి. సో ఇది 2 అవర్స్ సోక్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని మనం వాటర్తో సహా ఇందులో పోసేసుకుందాం. ఓకే ఓకే, సాల్ట్ వేసుకుందాం. ఓకే, సాల్ట్, डाल के प्रेशर कुक करना. ఇవి 4 to 6 విజిల్స్ రావాలి రీతా. బాగా మెత్తగా కుక్ అవ్వాలి. तब तक इधर ऑनियंस फ्राई हो गया. क्या हो गया ऑनियंस, फ्राइड ऑनियंस. नहीं, उसको क्या बोलते हैं? बैरिस्टा समथिंग लाइक दैट. पिस्ता हाउस नहीं, समथिंग वो जो फ्राइड ऑनियंस को कुछ बोलते हैं. I don't know. Fried onions, I have fried this one. Barista like बोलते हैं कुछ somebody. చూడు రీతా, 100 grams సోయా చంక్స్ తీసుకుంటున్నా నేను. ఓకేనా, వీటిని ఏంటంటే హాట్ వాటర్ లో మంచిగా ఒక 2 minutes మనము సోక్ చేసుకోవాలి. సరే, ఓకే, ఇవి మంచిగా సోక్ చేసుకుంటే పెద్దగా అవుతాయి కదా. సో ఆ తర్వాత మనము డ్రైన్ చేసేసుకొని వాటర్ ని నెక్స్ట్ చెప్తా. ఓకే ఓకే, డ్రైన్ చేసుకొని మనము చాపర్ ఉంటుంది కదా, చాపర్ లో వేసుకొని కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే, మీన్స్ కచ్చా పచ్చా छोटा छोटा ग्राइंड करना. సరే, అभी क्या है, हमारा सोया चंक्स कूल हो गया. కూల్ అయిపోయినాయి. ఇవి మనము మిక్సీలో వేస్తే కొంచెం బాగా ఇది అయిపోతాయి. దీంట్లో వేసుకుంటే కొంచెం కచ్చా పచ్చాగా మనకి నోటికి తగిలే విధంగా మనం పీసెస్ పీసెస్ గా चाहिए. లైట్ పీసెస్ खाओ. ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ కోసం 1 ఇంచ్ చెక్క, 1 స్పూన్ ఉంటుంది, తక్కువ ఉంటుంది ఇంకా. అవుతా 2-3 ఇలాయచీ, దిస్ ఫ్లవర్, దెన్ నార్మల్ జీరా, సాహా జీరా, జాపత్రి, వేరీ జాపత్రి, దిస్ వన్. ఓకే, మిరియాలు, రాతి పువ్వు, లవంగాలు, 1 స్పూన్ ధనియా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మసాలాకు ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం. కూడా అయిపోయింది. మసాలా పౌడర్, స్పెషల్ మసాలా పౌడర్. ఓకే, ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇందులోకి కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, అందులోకి కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులోకి వేసుకున్నాం. ఇవి కొంచెం లాస్ట్లో కొంచెం సర్వ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఉంచుకున్నాం ఇందులోకి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి రీతా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఓకేనా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ మసాలా పౌడర్ అయితే వేసుకున్నాం. చూడు, ఇప్పుడు ఇవి మనం ఇందులోకి వేసేసుకున్నాం. ఆల్రెడీ హాఫ్ కుక్ हो गया है आफ्टर बॉइलिंग. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అండ్ కొంచెం కారం మంచిగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఒక 10 minutes మంచిగా కుక్ అవ్వాలి. ఓకే ఓకే, ఆన్ చేద్దాం.
చూడు రీత మంచిగా కుక్ అయిపోయింది కదా, చూడు పూరా మొత్తం కుక్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కూల్ చేసుకొని మంచి థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సరే సరే ఓకేనా. అభి జో ये మిక్స్ हो गया, ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, నానబెట్టుకున్నది అంతా మీకు ఇలా క్రీమీగా మొత్తం మెత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అభి इसको స్లో కుకింగ్ करना, స్లోలో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే అడుగు అంటేస్తుంది రీత, అందుకే స్లోగా కుక్ చేసుకోవాలి. స్లోగా హోల్ మసాలా సారా మిక్స్ మొత్తం మిక్స్ అవ్వాలి. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాల్సిందే రీత. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు కొంచెము అన్ని కంపల్సరీ సిమ్ లోనే పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఇలా మిక్స్ చేస్తానే ఉండాలి రీత. ఇందులోకి మనము ఒక కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఓకే ఓకే, బికాజ్ కుక్ ఓకే డ్రై हो जाता है. ఓకే రీత ఇందులోకి ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. సరే, చాలా చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ నెయ్యి डालने के बाद कैसा लुक आ गया देखो. దీన్ని ఇట్లా ఎనుకుంటూ ఉండాలి, ఇట్లా మ్యాష్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే క్రీమీనెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, వుడెన్ కావాలి ఓన్లీ, వుడెన్ ఆర్ చెక్క గరిటె ఉంటుంది కదా, దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, హాఫ్ అన్ అవర్ కంపల్సరీ మనం ఇలా కుక్ చేసుకోవాలి. చూడు రీత, హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇగో ఇలా చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అందులో నుంచి ఆయిల్ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతుందో అప్పుడు ప్రాపర్గా కుక్ అయినట్టు అర్థం అనమాట. ఓకే, ఇట్లా రావాలి మొత్తం ఆయిల్ అంతా పైన. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ కుక్డ్. ఎస్, ఆయిల్ ఎలా అయితే వచ్చేసింది కదా, రిలీజ్ ఆయిల్ మొత్తం ఇలా పైనకి వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కానీ హలీము ఎప్పుడైనా సరే హాట్ గా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సరే, గార్నిషింగ్కి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఫ్రైడ్ కాజు అండ్ ఒకటి నింబు. ఫుల్ ఘీ వాలా హలీం అంటే ఇట్లానే ఉంటది కదా. टेस्टी हलीम इज रेडी. टेस्ट करते हैं, फर्स्ट टेस्टिंग करते తర్వాత చెప్తా. సరే మొదలు తీసుకున్నా. చాలా టేస్టీ. ఏంటి చెప్పు, వర్డ్స్ రావట్లే. సూపర్ అంటే సూపర్, పూరా బయట హలీం పేరు. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇందులో రిచ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి, సో హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇంట్లో మంచిగా చేసుకోవాలని మన సబ్స్క్రైబర్స్ అందరికి ఈద్ ముబారక్ విత్ దిస్ స్పెషల్ హలీం. ఎస్, చాలా టేస్టీ హై ప్రోటీన్, చాలా అంటే చాలా టేస్టీ, చాలా హెల్दी एंड చాలా वो भी है मींस अभी बाहर में कैसा क्वालिटी रहता, చాలా మస్త్ బాహర్ కంటే ఇంకా మనం ప్యూర్ గా గీ ఆయిల్ అన్ని వేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.